చంద్రుడివి నా దేవుడివి నువ్వే. వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండు. అండ్ ఇప్పుడే అరిజిత్ సింగ్ గారు తన సింగింగ్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తారు కానీ నార్మల్గా అయితే మూవీస్లో ఇంకా ఆయన సాంగ్స్ మనం చూడలేం. అండ్ ఇది విన్నప్పుడు నాకు చాలా బాధాకరంగా చాలా బాధేసింది. యాక్చువల్లీ నేను అన్నగారు వస్తున్నారు మూవీ చూసేది ఆపేసి ఈ న్యూస్ చూసి చాలా షాక్ అయిపోయినా. అండ్ చాలా బాధగా ఉంది. అండ్ స్టిల్ ఆయన ఒక లెజెండ్, ఇది ఒక ఎర్ర, ఇది ఎండ్ అవడం చాలా బాధాకరంగా ఉంది. స్టిల్ ఏదైనా ఒక మితంగా అన్నట్లు ఏదైనా ఒక లిమిట్లోనే ఉండాలి. సో ఈయన సాంగ్స్ కూడా ఒక డైమండ్స్ లెక్క అట్లా మొత్తం వెదజల్లి ఆకాశంలో అట్లా పడినట్టు ఉంటాయి. అసలు ఈయన చూస్తే అసలు పెళ్ళైనోడు హ్యాపీగా ఉన్నోడు కూడా ఏడుస్తాడు ఈయన సాంగ్స్ వింటే. అంత బాధేస్తూ ఉంటుంది, అంత పెయిన్స్ ఉంటుంది ఆ సింగింగ్లో. అసలు ఆ సింగింగ్ని మళ్ళీ ఎవరు టచ్ కూడా చేయలేరు. ఆ వోకల్స్ కానీ తీసుకునే ప్రతి సాంగ్, నార్మల్ సాంగ్ని కూడా ఒక చార్ట్ బస్టర్ చేస్తారు ఆయన సింగింగ్ వోకల్స్తో. అసలు అది ఆయన సాంగ్ వినంది నాకైతే డే స్టార్ట్ అవ్వదు, డే ఎండ్ అవ్వదు. ఇప్పటికీ గెహరా హువా, ఏ దిల్ హే ముష్కిల్, చాలా అంటే చాలా సాంగ్స్, తమాషా సాంగ్స్ చాలా వింటూ ఉంటా. అసలు చాలా అంటే చాలా ఇష్టం ఆయన సింగింగ్ అంటే. అసలు పిచ్చి లేచిపోద్ది, అంత బాగా పాడతారు. అసలు ఎట్లా అసలు ఒక మనిషికి ఇంత సింగింగ్ ఎట్లా వస్తుందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇందులో కొన్ని బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. అవి అవి విన్నప్పుడల్లా ఎప్పటికీ ఈయన గుర్తొస్తూనే ఉంటారు. అసలు వాట్ ఏ జర్నీ మ్యాన్, వాట్ ఏ జర్నీ, యువర్ రియల్లీ ఏ లెజెండ్. మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ పాడతారు నాకు తెలుసు, అంటే కొత్త ట్యూన్స్ తీసుకుంటున్నా తెలుసు. స్టిల్ ఒక మూవీస్లో లేకపోవడం అనేది చాలా బాధాకరం. అరిజిత్ సింగ్ గారి ఫస్ట్ డెబ్యూట్ సాంగ్ అంటే 2009లో సింగ్ చేసారు. కాకపోతే 2011లో రిలీజ్ అయిన సాంగ్ ఫిర్ మొహబ్బత్ సాంగ్ పేరు. అండ్ ఇది 2011లో మర్డర్ 2 మూవీ నుంచి రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత నుంచి 2013 ఆషిక్ 2 నుంచి ఇక మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి రప్ప సాంగ్స్ పాడుతూ ఉంటే మనసులో బాధలు, మనుషులు అసలు మొత్తం హార్ట్ బ్రేక్ అయ్యి మొత్తం ఒక లెవెల్ ఆఫ్ ఒక ఫోబియాలో, ఒక ట్రామాలో, ఒక డ్రగ్స్ కొడితే వస్తుంది చూడండి, ఆ హై వచ్చింది. అడ్రినలిన్ రష్ అనమాట. ఇప్పుడు లాస్ట్ సాంగ్ అయితే గెహరా హువా సాంగ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా అసలు ఈయన జర్నీ అనేది ఇమ్మెమొరబుల్, ఇంపెక్కటబుల్ అండ్ ఇర్రిప్లేసబుల్, మర్చిపోలేంది. అసలు నాకు పర్సనల్గా ఈయన బెస్ట్ సాంగ్స్ చాలా నచ్చిన సాంగ్స్ అయితే తుమ్ హీ హో సాంగ్ ఆషిక్ 2 నుంచి వెళ్ళి కొన్ని సాంగ్స్ ఉంటే ఏడుపు వస్తుంది అనమాట. నెక్స్ట్ రాప్తాలో నుంచి సాంగ్స్ పిచ్చి లేసిపోద్ది. అండ్ అగర్ తుమ్ సాత్ హో, అసలు అలాంటి సాంగ్స్ని మనం బీట్ చేయాలి. అసలు ఒక 10%, 1% కూడా మ్యాచ్ చేయలేం. కానీ కొన్ని సాంగ్స్ అసలు చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది విన్నప్పుడు. అసలు ఈ సాంగ్స్ అసలు మళ్ళీ వస్తాయారా అని బాగా బాధేస్తుంది వింటూ ఉంటే. అండ్ నా నెక్స్ట్ బెస్ట్, నా లాస్ట్ ఆయన మూవీస్లో ఆయన సాంగ్, లాస్ట్ సాంగ్ అంటే గెహరా హువా. నేను నిన్న కూడా ఆ గెహరా హువా సాంగ్ డౌన్లోడ్ చేసుకొని మ్యూట్ చేసుకొని నేను పాట దానికి వెనక నుంచి వెళ్ళి పాడిన. ఎంత బాగుంటుందంటే ఆ పాట అసలు వేరే అసలు. ఫల్కే झपकता है आसमां, फलके झपकता है आसमां, लाखों फरिश्तों की है तू जान, वो पूछते हैं रहती कहाँ, मेरे बाहों में रहते उनको बता, तू अगर मेरी तेरी सांसों में, तू अगर मेरी जमानों में, तू अगर मेरी, मैं हूँ तेरा बेताबू सा, मोहब्बत का तू इनकलाब है, मेरा जहाँ तेरी बाहों में ख्वाब है, गहरा हुआ रंग आशिकी गहरा हुआ, तू अगर मेरी ये हवाएं, तू अगर मेरी, मैं हूँ तेरा. ఈ సాంగ్ అయితే నేను డైలీ వినందే. నేను బ్రష్ కూడా చేయను. మీరేమని అనుకోండి, పిచ్ అనుకోండి, ఎర్ర అనుకోండి, ఏమని అనుకోండి, ఈ సాంగ్ విన్న తర్వాత నా డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సాంగ్ అయితే ఎవ్రీ వన్స్ ఫేవరెట్. ఇది నచ్చని మనిషే ఉంటాడు నాకు తెలిసి. అది నచ్చకపోతే ఆడు మనిషే కాదు. స్టార్ట్ చేస్తున్నా చూడండి. హమ్ తేరే బినా అబ్ రహ్ నహీ సకుతే, తేరే బినా క్యా వజూద్ మేరా, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी,
मेरी दर्द भी मेरी आशिकी अब तुम ही हो तेरा मेरा रिश्ता है कैसा एक पल दूर गवारा नहीं तेरे लिए हर रोज है जीते तुझको दिया मेरा वक्त सभी कोई लम्हा मेरा ना हो तेरे बिना हर सांस पे नाम तेरा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो अगर तुम साथ हो तेरी नजरों में है तेरे सपनों में नाराजी मुझे लगता है कि बातें दिल की होती लफ्जों की धोखेबाजी तुम साथ हो या न हो क्या ఫరక్ హై అండ్ ఇవి సాంగ్స్ చూసినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది, చాలా సాడ్ వస్తుంది. అంటే బ్రేకప్ కాకుండా ఫీలింగ్స్ వస్తాయి, పెళ్ళి కాకుండా పిల్లలు పుడతారు, హ్యాపీనెస్ లేకుండా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మనం ఎక్కడికో ఊహల్లో వెళ్ళిపోయేస్తూ ఉంటాం, అట్లుంటాయి ఈ సాంగ్స్. అండ్ ఇన్ని పాడిన తర్వాత మన తెలుగు కూడా సాంగ్స్ పాడకపోతే చాలా బాగోదు. తెలుగు సాంగ్స్లో అయితే నా బెస్ట్ సాంగ్ అయితే కాలాలు కల్లార చూసేనులే వసంతాలు వేచింది నీకోసమే భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ దిస్ ఆల్సో తెలుగు సాంగ్. బాధనూరి తీస్తారు బతికేమని అంటారు. ఇది చూసినప్పుడల్లా నాకు ఒక ఎమోషన్ ఒక మోటివేషన్ అన్నీ వస్తాయి. అసలు ర్యాంప్ అన్నట్లు భలే రాసే సాంగ్ ఈయన పాడితే ఇంకా భలే వస్తుంది అసలు. అండ్ దిస్ వన్ బెస్ట్ అరిజిత్ గారికి మంచి సాంగ్స్ అన్నమాట. అండ్ ఈ సాంగ్స్ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది, చాలా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. కెరీర్లో అయినా ఇలానే తీసుకుంటూ మంచి మంచి సాంగ్స్ మాకు అందిస్తారని ఆశిస్తూ. అండ్ అసలు ఆయన సాంగ్స్ అంటేనే గుర్తుకొచ్చే అరిజిత్ సింగ్ గారు. దేర్ ఆర్ వాయిసెస్ దట్ సింగ్ సాంగ్స్ and then there are voices that become stories, and that stories are Arjit Singh, and his era is a never ending process, and he is gonna live in our brains and hearts and in our music playlist forever and ever. రిటైర్ అవ్వకపోయినా ఈజ్ సూపర్ స్టార్ ఆఫ్ సింగింగ్ అనమాట. అండ్ అదైతే చెప్పగలుగుతా. అండ్ చాలా బాధేస్తుంది ఇలా చూసినప్పుడు, చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది నాకైతే. ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇంత బాధపడ్డాం. ఈయన రిటైర్ అవ్వడం చాలా బాధగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఆయన ఇండిపెండెన్స్ సాంగ్స్ ఎట్లా పాడతారో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రిబ్యూట్ అరిజిత్ సింగ్ గారు. అండ్ లవ్ యూ అరిజిత్ సింగ్ గారు. మీ సాంగ్స్ ఎప్పటికీ మేము మర్చిపోలేం. ట్రిబ్యూట్ అండ్ లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్. మీకేం సాంగ్స్ ఆయన ఫేవరెట్ సాంగ్స్ మీకేంటి కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. కొంతసేపు అన్నగారి మూవీ రివ్యూ అప్లోడ్ అవుతుంది. లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.